సివిల్స్ రాసి మంచి ర్యాంక్ తెచ్చుకున్న ఆమెకు ట్రైనింగ్ అనంతరం ఆ నగరంలో మొదటి పోస్టింగ్ వచ్చింది. కలెక్టర్ గా ఛార్జ్ తీసుకున్న వెంటనే ఆ నగరంలో ఓ పెద్ద హోటల్ దగ్గర టిఫిన్ చేయటానికి వెళ్దాం, ఏర్పాట్లు చేయండి అని చెప్పారామె. కొంతసేపటి తర్వాత హోటల్ ముందు కలెక్టర్ గారి కారు వచ్చి ఆగింది. దాంతో వచ్చిన కలెక్టర్ ని చూసిన హోటల్ సిబ్బంది యజమాని సాదరంగా ఆహ్వానించి టేబుల్ దగ్గరకు తీసుకువెళ్లారు. ఆ హోటల్ ఓనర్ తన పేరు చెప్పబోతుంటే ఆ ఓనర్ పేరుతో పాటు అక్కడున్న వెయిటర్ ను కలెక్టర్ గారే స్వయంగా పేరు పెట్టి పలకరించారు. దీంతో అంతా ఆశ్చర్యపోయారు. కలెక్టర్ అమ్మకు మన పేర్లు ఎలా తెలిసాయి అని ఆశ్చర్యపోయారు హోటల్ ఓనర్ మరియు వెయిటర్. దాంతో వాళ్లను గమనించిన కలెక్టర్ అమ్మ, మీరు నన్ను మర్చిపోయారేమో, కానీ నేను మిమ్మల్ని మర్చిపోలేదు అన్నారు. ఏంటి మేడం, మేము మర్చిపోవడం ఏంటి? అసలు ఇంతకు ముందు ఎప్పుడు మిమ్మల్ని చూసినట్టు కూడా మాకు గుర్తు రావట్లేదే అంటూ సమాధానమిచ్చాడు హోటల్ ఓనర్. కొన్నేళ్ల క్రితం మీ హోటల్కు చిరిగిన పంచ, చిరిగిన చొక్కా ధరించిన వ్యక్తి తన 16 సంవత్సరాల కుమార్తెతో వచ్చాడు, గుర్తుందా అని అడిగారు కలెక్టర్. మీ హోటల్కు వచ్చిన ఆ ఇద్దరు కుర్చీలో కూర్చోగాని వెయిటర్ వచ్చి ఏం కావాలి అని ఆర్డర్ చేయమని అడిగారు. అప్పుడు ఆ పెద్దాయన 10వ తరగతిలో జిల్లా ఫస్ట్ వస్తే నగరంలోనే అతిపెద్ద హోటల్లో దోశ తినిపిస్తాను అని మా అమ్మాయికి ప్రామిస్ చేశాను. అయితే మా అమ్మాయి నేను ఆశించినట్టే 10th లో డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చింది. మరి నా ప్రామిస్ ని నేను నెరవేర్చాలి కదా, తన కోసం ఒక దోశ తీసుకురండి అని చెప్పాడు. అప్పుడు ఆ వెయిటర్, అదేంటండి మీరు ఇద్దరు ఉన్నారు, ఒక దోశే ఆర్డర్ ఇచ్చారేంటి అని ప్రశ్నించాడు. నా దగ్గర ఒక్క దోశకే సరిపడే డబ్బు మాత్రమే ఉంది, కాబట్టి నాకేమీ వద్దు, నా కూతురికి మాత్రం మంచి రుచికరమైన దోశ తీసుకురండి. ఆ పెద్దాయన మాటలకు ఆ వెయిటర్ మనస్సు చివుక్కుమంది. సార్, నేను ఆ తండ్రి కూతుర్లకు కడుపు నిండా భోజనం పెట్టించాలని అనుకుంటున్నాను, వారు తినేదానికి నా జీతం నుంచి కట్ చేసుకోండి అని ఆ వెయిటర్ చెప్పాడు. వెయిటర్ మంచి మనసుకు ఓనర్ కూడా ఫిదా అయిపోయాడు. తనకు వచ్చే అంతంత జీతంలోనే తనకు పరిచయమే లేని ఇద్దరిని సంతోషపెట్టడం కోసం అతను తీసుకున్న నిర్ణయానికి ఫ్లాట్ అయిపోయాడా ఓనర్. అంతే. ఆ తర్వాత వారికి 3 దోశలు పెట్టడంతో పాటు వారి పొరుగింటి వారికి స్వీట్స్ పంచమని చెప్పి ఇచ్చాడా యజమాని. హోటల్ వారు చూపించిన ప్రేమకు కన్నీళ్లతో కృతజ్ఞతలు తెలిపి అక్కడి నుంచి వెళ్లిపోయారా తండ్రి కూతుర్లు. ఈ కథలో ఆ చిరిగిపోయిన చొక్కా వేసుకుని వచ్చింది మా నాన్నగారు. ఆ అమ్మాయి ఎవరో కాదు, నేనే. ఆ రోజు మీరిచ్చిన ఆశీస్సుల వల్లే నేను ఈ రోజు కలెక్టర్ అయ్యాను. మీ ఇద్దరిని నేను నా జన్మంతా గుర్తుంచుకుంటాను. అందరి సమక్షంలో హోటల్ ఓనర్ ని, ఆ సర్వర్ ని ఘనంగా సత్కరించి వారిద్దరి ఆశీర్వాదం తీసుకున్నారు కలెక్టర్. ఆ హోటల్ ఓనర్ మరియు వెయిటర్ కళ్ళు కన్నీళ్లతో తడిచిపోయాయి. ఆ రోజు ఏదో తండ్రి కూతుర్లను ఆకలి తీర్చి వారిని సంతోషపెట్టడానికి వారికి రుచికరమైన ఆహారం పెట్టి తమకున్న దానిలో కొంత మానవత్వం చాటుకున్నారు. కాని ఆ రోజు జరిగిన ఆ సంఘటన ఆ అమ్మాయి భవిష్యత్తును తీర్చిదిద్దుతుందనే అనుకోలేదు. అంత పెద్ద హోటల్ కి చిరిగిన బట్టలతో వచ్చాడని చిన్నచూపు చూడకుండా వారి పేదరికాన్ని ఎగతాళి చెయ్యకుండా తమ వంతు సాయం చేశారు కాబట్టే ఆ ఇద్దరికి ఇంత పెద్ద గౌరవం దక్కింది. ఎప్పుడైనా సరే పేదవారిని చూసి ఎగతాళి చెయ్యకుండా చిన్నపాటి చేయూతని అందిస్తే వారు అద్భుతాలు చేస్తారు అని చెప్పటానికి ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమే. ఎంత పెద్ద సాయం చేసినా మరిచిపోయే ఈ రోజుల్లో తన చిన్నప్పుడు చేసిన సాయాన్ని మర్చిపోకుండా కలెక్టర్ అయ్యానన్న గర్వం లేకుండా వారిని గుర్తుపెట్టుకొని మరి వారున్న చోటకే వచ్చి సన్మానించటం నిజంగా చాలా గ్రేట్ కదా. మరి మీ లైఫ్ లో కూడా ఇటువంటి మెమరబుల్ మూమెంట్స్ ఉంటే మాకు కామెంట్ చేసేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రియల్ లైఫ్ మోటివేషనల్ మరియు ఇన్స్పైరింగ్ సక్సెస్ స్టోరీస్ కోసం వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.